ఈరోజు కోరికలకు బానిసే బ్రతుకుతున్నావు, శరీర వాంఛల కోసం బ్రతుకుతున్నావు. ఏదో జుమా కూడా బాకపోతే జనమా చదివించరేమో, పిల్లకి పెళ్లి చేయరేమో, కబర్స్థాన్లోకి రానివ్వరేమో. లోకం కోసం, లోకుల కోసం బ్రతుకుతున్నా. ఆనాడు వారు అలా భావించలేదు. తలకాయ తీసేస్తామన్న చెప్పిన మాట ఒకటే, రబ్బునా రబ్బు సమావాతి వల్ అర్ద్ లన్ నదుఉ మిన్ దూనిహి ఇలాహా లకద కుల్నా ఇదన్ షతతా. రాజు అన్నాడు, ఒకవేళ మీరు కనుక నా మాట వినకపోతే, నన్ను ఆరాధించకపోతే చిరఛేదనం చేస్తాను అన్నాడు. నువ్వు చంపినా, చిత్రవదలకు గురి చేసిన, భూమిని ఆకాశాలను ఇందున్న సమస్తాన్ని సృష్టించినటువంటి ఆ సృష్టికర్త అల్లాహే మా ప్రభువు స్థిరంగా ఉన్నారు. 309 సంవత్సరాలు ఆ కొండ గృహలో పనుకున్నారు. విశ్వాసంపై స్థిరత్వం. బిలాల్ రదియల్లాహు తఆలా అన్హు వారి పొట్టపై ఇంత పెద్ద బండ పెట్టి, కాళ్ళు చేతులు కట్టి, ఇసుక ఎడారిలో ఆ మండు టెండలో పండ పెడితే మాంసం ఉడికిపోయి ఎముకలు బయటపడిన వచ్చిన మాట, అహద్ 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 అహద్, ఒక్కడు 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 అద్వితీయుడు అల్లాహ్ ఒక్కడు అన్నాడు. మన విశ్వాసం ఎక్కడ సోదరులారా? నీకు మెళ్ళో ఒక తావీజు, చేతికో తావీజు, నడుంకో తావీజు, అస్తగ్ఫిరుల్లాహ్ నౌజ్ బిల్లాహ్ మిన్ జాలిక్. నువ్వు అంతరాల్ని తావీజులు నమ్ముకున్నావు, కానీ అల్లాహ్ని ఎక్కడ నమ్ముకున్నావు? వమా యుమిను అక్సరహుం బిల్లాహి ఇల్లా వహుం ముష్రికూన్. ప్రజల్లో చాలా మంది మేము అల్లాహ్ని నమ్మాము అంటున్నారు, అల్లాహ్ అంటే మాకు ఇష్టం అంటున్నారు, అల్లాహ్ మీద ఈమాన్ ఉంది అంటున్నారు, కానీ అల్లాహ్ అంటాడు ఇల్లా వహుం ముష్రికూన్, వాళ్ళు నా వాళ్ళు కాదు అన్నాడు. ఎందుకు? నీకు ఇష్టం వస్తే మసీదుకు వస్తావు, ఇష్టం లేకపోతే ఆపేస్తావు. నీకు నమాజ్ చదవాలనుకుంటేనే చదువుతావు. भाई शॉप में कौन भी नहीं है, हमें आने का नहीं होता, ఆపేస్తావు నువ్వు. ఎప్పుడన్నా ఎక్కడన్నా ఏదైనా అల్లా మార్గంలో వెళ్ళాలి, ప్రజలకు సందేశం ఉంది, కుదరదు. మా ఇస్త్రీ బట్టలు నలగకూడదు, మా కడుపులో నీళ్లు కదలకూడదు, మా మల్లెఊరిని మాట అనకూడదు. 40 సంవత్సరాల పవిత్రమైన జీవితాన్ని గడిపిన ఆ పవిత్ర ప్రవక్త ఆమీన్ అన్నారు, సాదిక్ అన్నారు. ప్రపంచ చరిత్రలో ఇంతకు ముందు అలాంటి వ్యక్తి లేడు, ప్రపంచ చరిత్ర అంతమైపోయేదాకా అలాంటి వ్యక్తి రాడు. మరి ఆ మహనీయుడిని ఎందుకన్నారు? ఆయన నడిచే దారిలో ముళ్ళు ఎందుకు పెట్టారు? ఆయన తలపై ఎందుకు కసువులు వేశారు? ఆయన్ని సంహరించాలని ఎందుకు అనుకున్నారు? లా ఇలాహ ఇల్లల్లాహ్. మానవులందరూ ఒకటే, మానవులందరినీ పుట్టించినటువంటి సృష్టికర్త ఒక్కడే అనేటువంటి నినాదం ఇచ్చారు ఆయన. ఈ కుల మత భేదాలన్నీ కూడా మనం పెట్టుకున్నాము, మనల్ని పుట్టించినటువంటి వాడు ఒక్కడే అని చెప్పినటువంటి ప్రవక్త ఆయన. నీకు మరణం తర్వాత మరో జీవితం ఉంది, తీర్పు దినం ఉంది, ఈ జీవితానికి నువ్వు లెక్క చెప్పాలి అని చెప్పిన ప్రవక్త ఆయన. హెచ్చు తగ్గు లేవని చెప్పిన ప్రవక్త, 5 పూట్ల నమాజ్ చదవాలని ఆదేశించిన ప్రవక్త, సర్వోన్నతుడైనటువంటి సృష్టికర్త కోసం ఉపవాసం ఉండాలి అని చెప్పిన ప్రవక్త, తల్లిదండ్రులకు సేవ చేయండి, అన్నదమ్ములతో అనుబంధంగా ఉండండి, ఇరుగు పొరుగుతో మంచిగా వండింది, వారి హక్కులు చెల్లించండి అని చెప్పిన ప్రవక్త. సత్యం చెబితే ఈ లోకానికి నచ్చలేదు, అందుకనే ఆయన్ని చంపాలనుకున్నారు. కారణం ఏమిటంటే, దైవాన్ని ఉన్నది, ఆయన యొక్క లక్షణాలన్నింటినీ సవివరంగా క్లుప్తంగా వివరించినటువంటి దైవ ధర్మం, దైవ గ్రంథం అల్హమ్దులిల్లాహ్ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం.